ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు వాసులకు ప్రొద్దుటూరు ప్రజలకు నోరూరించే సీ ఫుడ్స్ అనే షాపును ప్రొద్దుటూరు హోమస్పేట ప్రాన్బైట్ అనే షాప్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రొద్దుటూరులో చికెను మటను ఇవన్నీ దొరుకుతున్నాయి. సపరేట్గా షాప్ అంటూ సీ ఫుడ్స్ కంటూ షాప్ లేదు ప్రొద్దుటూరులో. ఈ పొద్దు నూతనంగా ప్రొద్దుటూరుకు ఈ షాప్ రాబడింది. ఇక్కడ సీ ఫుడ్స్ అంటే రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు అంటే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు ఇంకా ఇక్కడే దొరుకుతుంది. ఇంతవరకు ప్రొద్దుటూరులో ఇటువంటి షాప్ ఓపెన్ చేయాలి. ప్రొద్దుటూరు పట్టణంలో హోమస్పేటలో ఈ షాప్ ఓపెన్ జరిగింది. దీని అంతా ప్రొద్దుటూరు ప్రజలు ఉపయోగించుకుంటారు. ఈ షాపుకి వచ్చి షాప్ అభివృద్ధికి తోడ్పడతారు. షాపును బాగా డెవలప్ చేయాలా. 10 మందికి ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ఫుడ్ కూడా ఉంటుంది. మామూలుగా పార్సల్ ఇస్తారు, ఇక్కడే వీళ్ళే తయారు చేసి మేకింగ్ చేసి ఇస్తారు. ఇలా ప్రొద్దుటూరు ప్రజలు సాయంకాలం ఉదయం నుండి ఉంటుంది ఈ షాపు. దీన్ని వచ్చి ఉపయోగించుకొని ఈ షాపును బాగా అభివృద్ధి చేయాలా, బాగా డెవలప్ చేయాలని ఇక్కడ పెట్టిన యాజమాన్యానికి, మీడియాకు, ఇక్కడ సురేష్ అన్న, నల్లబోతుల నాగరాజు వీళ్ళందరూ ఈ పొద్దు ఈ ఓపెనింగ్కి వచ్చినారు. ఈ వ్యాపారం దినదినం అభివృద్ధి చెంది బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రొద్దుటూరులో మంచి మంచి ఐటమ్స్, మంచి రకాల భోజన ప్రియులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మంచి రకాల కొత్త రకాల ఐటమ్స్ ప్రొద్దుటూరులో దొరకడానికి చాలా హోటల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు కొత్తగా ఓన్లీ సీ ఫుడ్స్, సముద్ర జీవులకు సంబంధించి ఫిష్ అయితే ఏమి, రొయ్యలు అయితే ఏమి, పీతలు అయితే ఏమి సపరేట్గా ఫ్రాంచైజ్ ఈ దగ్గర బాంబే, ఢిల్లీలో, తర్వాత నెల్లూరులో ఒక ఫ్రాంచైజ్ ఉంది. ఆ ఫ్రాంచైజ్ను మన ప్రొద్దుటూరులో పెట్టడం కూడా, మన సుభాష్ తేవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి చేటు కాదు కానీ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ను ప్రజలందరూ వీళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆహార ప్రియులు ఎవరైనా ఉన్నారో ఉసురేసే టేస్ట్ చేయాలి. ఇక్కడ మేము టేస్ట్ కూడా చేయాలి. చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి. ఇలాంటి వ్యాపారస్తులు కానీ వ్యాపారం పెట్టే నిరుద్యోగులు కానీ మనం ప్రోత్సహించిన అవసరం ఎంతే ఉంది. కాబట్టి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది అవైలబుల్ ఉంటుంది ఫుడ్. అందరూ వచ్చి ఆస్వాదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.